హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు మండే రోజు మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అంటే కిచిడి కదా, కిచిడి చేద్దామని అనుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అదే చేద్దాం అనుకున్నా, బట్ పిల్లలు తిన్నన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టమన్నారు. సో కిచిడిలోకి పెసరపప్పు వేసి కిచిడి చేశాను అనమాట. బాగుంటుంది, కాకపోతే పెసరపప్పు వేసాం కదా కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి అంతా. సో ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అంటే 10కి తీసుకెళ్తే హాట్ క్యారియర్లో పెడితే ఆఫ్టర్నూన్కి ఇంకొక 2-3 అవర్స్లో లంచ్ బ్రేక్ వదులుతారు కాబట్టి సో ఆ టైంకి అంతా మంచిగా అనిపిస్తుంది, కొంచెం వేడిగా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఒకటి పెట్టేసి పంపించేశాను. అండ్ ఇప్పుడైతే నేను హౌస్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి, ఇంకా కసు కూడా చిమ్మలేదండి. సో చాలా పని ఉంది. నాది 2 వీలర్ ఏమైందంటే సర్వీసింగ్కి ఇచ్చాను. ఈరోజు నా 2 వీలర్ కూడా లేదు. సో ఇంకా మా వారు వస్తారు, మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తామన్నమాట. ఆలోపు ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అత్తయ్యకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. అండ్ నాకు తెలిసిన వాళ్ళు అడిగారనమాట, మన ఛానల్లో చూసి గోరింటాకు చూసి అడిగారు. సో తన కోసం నేను చాలా రోజులు అయిందండి పాపం, 1 వీక్ బ్యాకే అడిగారనమాట. అప్పటి నుంచి నాకు వీలు పడలేదు. సో ఇప్పుడైతే నేను గోరెంటాకు అవన్నీ తీసుకొని వెళ్తాను అనమాట, తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. సో చూడండి, నేను వద్దన్నా కూడా ఆమె కసు చుమ్ముతుంటుంది, నేను వద్దన్నా కూడా పని చేస్తుంటుంది అనమాట. అంటే నేను చేస్తాను, నాకు ఓపిక ఉంది, అంత ఏ పని అయినా ఫటాఫట్గా చేసేస్తాను. కానీ వద్దన్నా కూడా వాళ్ళు ఊరికే ఉండరు. సో ఇప్పుడైతే కర్రీకి వేస్తున్న ఆలూ కర్రీకి. సో రైస్ అయితే అయిపోయింది, ఆలూ కర్రీ ఒకటి ఉంది, ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మన కోసం ఇవి వెయిట్ చేస్తుంటాయి. ఇవి ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటాం, మళ్ళీ తర్వాత నేను అట్లే పెట్టుకుంటే పాపం తనకి పని అవుతుంది, మా అత్తయ్యకి పని అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడు నేనే క్లీన్ చేసేస్తాను. సో ఈ వంట అంతా అయిపోయినాక కసు చిమ్మేసి మాప్ పెట్టేసిన తర్వాత అప్పుడు వెళ్తాను, ఇంకా పూజ కూడా చేసుకోవాలి. సో ఓకేనండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. నేను ఏదైనా కొత్త వీడియో పెడితే సో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పెసరపప్పుతో కిచిడి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నా. అది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పెసరపప్పు ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పిల్లలు మార్నింగే ఈరోజు నాకు కిచిడి డైలీ నార్మల్ రైస్ దాల్, మండే వచ్చిందంటే రైస్ ఇట్లా చేస్తాను కదా, అందుకోసం ఈరోజు కిచిడి చేయమన్నారనమాట. సో పెసరపప్పు బాగా వేగిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా అండ్ 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నా. గీ మస్ట్ అండ్ షుడ్ అనమాట, కిచిడిలో బాగుంటుంది. సో కొంతమంది ఇంకా కావాలంటే పెసరపప్పుని స్మాష్ చేసి వేసుకుంటారు. సో అది ఇంకా టేస్ట్ అంత బాగుండదు, పిల్లలకి ఇలా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ గీ 2 యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఆనియన్స్ చాప్ చేసుకొని మంచిగా ఇట్లా సన్నగా చాప్ చేసుకుంటే విడివిడిగా బ్రౌనిష్ కలర్ కూడా అవసరం లేదు. సో కొంచెం అట్లా వేగేలోపు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కిచిడి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసారు, అప్పుడు కలర్ రైస్ అయిపోతుంది కదా అని అనుకోవద్దండి. సో దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మటుకే వేస్తామన్నమాట, బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో ఏం ఎక్కువ మసాలాలు అవసరం లేదు. సో మనం పట్టించాం కదా ధనియా పౌడర్, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఒక 1/2 అవర్ ముందే రైస్ అయితే నానబెట్టి పెట్టేసాను అనమాట. సో దీనికి బాస్మతి రైసే ఉండాలని ఏం లేదు, నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే నార్మల్గా యూజ్ చేస్తాం కదా ఆ రైస్ అయితే వేస్తున్నా. సో బాస్మతి రైస్ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో ఇది నార్మల్ రైస్ కిచిడి కదా, సో ఇలా నార్మల్ రైస్తోనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో కొంచెం నా దగ్గర బిర్యానీ ఆకుంది, అది వేస్ట్ అవ్వద్దని చెప్పి వేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడైతే నేను దానికి తగ్గట్టుగా వేస్ట్ అయితే పోసుకుంటున్నాను. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా అండ్ ఒక 1/2 గ్లాస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పెసరపప్పు వేసుకున్నాం కదా. మరి పెసరపప్పు మెత్తగా ఉడకొద్దు, కొంచెం పలుకులు మాదిరే ఉండాలన్నమాట. సో ఇది బాగా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సాల్ట్ మనం కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఒక 1/2 లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. కొంతమంది టమాటా కూడా యూజ్ చేస్తారు. ఇది ఎక్కువ శాతం డెలివరీ అయినప్పుడు
పత్యం ఉంటాం కదా, సో ఆ టైంలో పెడుతూ ఉంటారు కిచిడి. ఇది కూడా రెసిపీ మా నాన్నదేనండి, అక్కడ కాపీ కొట్టాను. కొన్ని రెసిపీస్ మా నాన్న దగ్గర నుంచి కాపీ కొట్టినాయి, నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కొంచెం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసేసుకుంటున్నా. సాల్ట్ నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ తర్వాత రైస్ అంతా వండేసిన తర్వాత చెక్ చేస్తే అప్పుడు సాల్ట్ వేయలేం కదా, సో కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది. అండ్ నేను కళ్ళుప్పుని బాగా మిక్సీ పట్టేశాను, సన్న సాల్ట్ లాగా అదే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇంక మొన్న తెచ్చాను కదా ధనియా పౌడర్, ఆ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. సో అంతేనండి, కిచిడి అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు దీంట్లో మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు దాన్ని, నేను మా బాబు తింటాము, మా వారు ఇంకా పాప అయితే తీసి పక్కన పెట్టేస్తారనమాట. సో ఫైనలీ ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా అంటే మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కదా, అందుకు మనకి రైస్ అనేది బాగా పొల్లుగా వచ్చేసింది చూసారా. సో బాస్మతి రైస్ అవసరం లేదు, నార్మల్ రైస్తోనే కిచిడి రెడీ అయిపోయింది. సో పెసరపప్పు అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ ఆబ్వియస్లీ దీంట్లోకి గోంగూర పచ్చడి, రైతా, పెరుగు పచ్చడి, సో యాజ్ యూజువల్ ఇంకా మనకి నచ్చిన కర్రీస్ అయితే వేసుకొని తినచ్చు. సో నేనైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, చపాతీలో కూడా వస్తుందని చెప్పేసి. మనకి ఇది లిక్విడ్గా ఉందనుకోండి, ఆలూని ఇట్లా స్మాష్ చేసేస్తే మంచిగా గ్రేవీ బాగా థిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అవి రెడీ చేసిన తర్వాత ఒక సైడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి. అండ్ ఈలోపు పాలైతే కాస్తున్నా. సో ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత దీనిపైన మీగడ ఈ మధ్య తీయడం లేదండి నేను అసలు. సో పెరుగులో మీగడ తీద్దాము అనుకునే లోపు పిల్లలు తాగేస్తున్నారనమాట. ఇంకా ఒకరోజు తీయగా ఎందుకని చెప్పేసి మీగడ అయితే తీయడం లేదనమాట. వెన్నపూస చేద్దాం అనుకుంటున్నా, బట్ అది కుదరట్లేదు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అయితే వేస్తున్నా. నిన్న దోసపిండి కానీ నానేద్దాం అనుకున్నాను, కానీ వర్షం వల్ల కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మళ్ళీ ఎక్కడ టెన్షన్ పెడుతుందో కరెంట్ అని చెప్పేసి చేయలేదు. సో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా. ఈ మధ్య ఎసురు ఎక్కువ వేస్తున్నానో ఏంటో, మరి సేమియా ప్యాకెట్ ప్రాబ్లమో తెలియదు, కానీ సేమియా ముద్దగా వచ్చేస్తుంది అనమాట. అందుకే కొంచెం ఎసురు తక్కువ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయాలి, బాగుంటుంది. కొత్తిమీర వేసేస్తే ఇంకా అంతే, పోపు దినుసులు వేసేసి పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. సో మార్నింగ్ టైం పిల్లలకి కొంచెం జలుబు అవి చేస్తుందండి, పసుపు వేసి పాలు ఇస్తున్నా అనమాట. ప్లెయిన్గా అవి తినలేరు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇది పెడుతున్నా. కానీ పిల్లలు మార్నింగే తినట్లేదు, బాక్స్లో పెట్టేశాను. ఇంట్లో తినకున్నా సరే కనీసం బస్సులో అన్న తింటారు కదా అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదండి. పిల్లలు ఏంటంటే ఇంకా అసలు తినరు. అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్కి డ్రెస్ అనమాట, స్కూల్లోనే ఇచ్చారు. సో అది కొంచెం లూజ్ అయిపోయింది, కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట. అందుకే స్కూల్ దగ్గరికి వెళ్ళి మార్చుకొని రావాలని చెప్పేసి తీసుకొని వెళ్తాను. ఇక్కడ గోల, ఇంట్లో తినమంటే తినరు, గోల చేస్తారు. ఆ పాలు కూడా ఎంతో బలవంతంగా చేస్తేనే తాగుతారండి. అది పసుపు వేసాను కదా, అస్సలు ముట్టట్లేదు. కానీ దగ్గరుండి కొంచెం ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా ఉంది, ఐస్ అన్నీ రెడ్డిష్గా అయిపోతున్నాయి. అందుకే పాలు పసుపు వేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకా మా అత్తయ్య కానీ మేము కానీ కాఫీ అవి ప్రశాంతంగా తాగేస్తాము. సో ఇక్కడ మా వారైతే ఆయన కూడా వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా ఫాస్ట్గా బస్సు వచ్చిందంటే ఫాస్ట్గా పరిగెత్తుతాడు, అంతవరకు నిదానంగా పని చేసుకుంటూ ఉంటాడు. సో చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒకరు గోరింటాకు అడిగారు. సో మన దగ్గర చెట్టు, పారిజాతం చెట్టు, గోరింటాకు చెట్టు చాలా ఉన్నాయి. కానీ మా గోరింటాకు చెట్టు అయితే ఏమీ అయిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం పెరుగు, లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే చాలా ఎర్రగా పండుతుంది. ఈవెన్ అవి కూడా యాడ్ చేయకుండా కూడా బాగా వస్తుంది అనమాట. సో నా ఫ్రెండ్ అడిగారని చెప్పేసి తన కోసం కష్టపడి పిల్లల్ని బస్సు పంపించేసిన తర్వాత నిదానంగా కోస్తున్నా. అండ్ నాకు తోడు నా నైబర్స్ కూడా కొంచెం హెల్ప్ చేశారు. ఫాస్ట్గా నాకు టైం అవుతుంది కదా ఆఫీస్కి, అందుకోసం వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట గోరింటాకు పీకిచ్చడంలో. అండ్ ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మనం గోరింటాకు అనేది పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆషాఢ మాసం ఎండింగ్ అప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఇంకా నేను స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకున్నా. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది 6th స్టార్ట్ అయింది. సో నేను 7th or 8th పెట్టుకున్నట్లున్నా. అప్పుడే నా చేయికి కొంచెం గోరింటాకు మాపు అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో పనులు మామూలుగా ఉండవు కదా. సో రెగ్యులర్గా మనం గిన్నెలు తోమడం, ఇంట్లో కసు చిమ్ముకోవడం, మాపు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కాబట్టి కొంచెం త్వరగా చూసారా నా చేతికి పోయింది. సో మళ్ళీ నేను ఇంకా మంత్ ఎండింగ్ ఒకసారి ఆషాఢ మాసంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా పెట్టుకోండి. గోరింటాకు చెట్టు ఉంటే ఇంకా లక్ష్మీ స్వరూపమే కదా గోరింటాకు కూడా, అందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. సో అది ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కోసం గోరింటాకు అయితే తీసుకొని వెళ్తున్నా.
అండ్ నేను ఒక 1 వీక్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను అనమాట డ్రెస్. అంటే మా పాప కోసం ఆర్డర్ పెట్టాను. సో ఆ డ్రెస్ అయితే ఇక్కడ వచ్చింది. ఓన్లీ టాప్ పెట్టానండి. సో నేను అంటే మంచిగా క్వాలిటీ వస్తే నేను కూడా తీసుకోవాలని అనుకున్నా. సో పిల్లల కోసం అయితే ఇది సెట్ అవుతుందండి, మనకు అంత సెట్ అవ్వదు. అంటే చాలా పల్చగా ఉంది. సో దీని లోపల లైనింగ్ అట్లా ఏం లేదు, పిల్లలకైతే సరిపోతుంది. సో ఇది జీన్స్ పైన వేసుకుంటాను. నాకు ఇది ఖచ్చితంగా కావాలంటే ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఇది బ్లాక్ కాదు, సో బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అనమాట. అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మీషోలో కొన్ని క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పటి వరకు పెట్టిన వరకు చాలా బాగా వచ్చాయండి నాకైతే. సో ఫైనలీ డ్రెస్ ఇదనమాట, చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నా అంటే టాప్స్ అట్లా నేను ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా, చూడాలి. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. మీషోలో ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి పార్సల్ వచ్చిందనమాట. సో ఒకటి టాప్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. సో అది వచ్చింది. ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఎట్లా ఉంది ఏంటి అనేది చూసారు కదా, చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా మంచిగా వచ్చింది. సో ఇదైతే నా కోసం కాదు, మా పాప కోసం అనమాట. ఒకటి పెట్టి చూస్తే నెక్స్ట్ నేను మళ్ళీ నా కోసం పెట్టుకోవచ్చు. క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూసుకున్న తర్వాత మళ్ళీ నేను పెట్టుకోవచ్చు అని అనుకున్నా. సో అదండి, డ్రెస్ బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ బై బై, టేక్ కేర్.